తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే చాలామంది తెలుగు అమ్మాయిలు అంటే సినిమా ఇండస్ట్రీకి రావడానికి కొంచెం సంకోచిస్తుంటారు. సో మీలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నదంటే లేదు, కాన్ఫిడెన్స్గా రావచ్చు, అంటే ఇక్కడ టాలెంట్ ఉంటే డెఫినెట్గా ఎదుగుతామని మీరు ఒక ఎగ్జాంపుల్. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి ఉమెన్స్? అంటే అండి నాకు తెలిసి తెలుగు అమ్మాయిలు భయపడి రావట్లేదో నేను అనుకోలేదు. ఇదివరకు అట్లీస్ట్. ఇదివరకు ఎట్లా అంటే నేను అనుకోవడము ఒక ప్లాట్‌ఫామ్ ఉండి వాళ్ళకి ఇప్పుడు బాంబేలో అనుకోండి ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. వాళ్ళకి పోర్ట్‌ఫోలియో చేసిస్తారు. వాళ్ళకి ఆడిషన్స్‌కి వెళ్ళడానికి అందరూ. సో దేర్ ఈస్ అ మోర్ నెట్వర్క్ అక్కడ. సో దేర్ ఈస్ అ సిస్టమ్ దట్స్ ఆల్రెడీ దేర్. సో అందులోంచి వాళ్ళు రాగలుగుతారు. ఇక్కడ అలాంటి సిస్టమ్ లేదు ఆ టైంలో అట్లీస్ట్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మరి ఏముంది ఏం లేదు నాకు ఫుల్గా ఇప్పుడు తెలీదు ఏముందని. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను కూడా ఒక స్టార్ 2000 కంటెస్ట్ అనే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి అది టీవీలో బాగా రియాలిటీ షోలో అన్ని స్టేజ్లు దాటుకుంటూ వెళ్ళి సెకండ్ పొజిషన్ వరకు వచ్చిన దానితో అది చూసే నాకు స్వయంవరం వచ్చింది. సో అదొక ప్లాట్ఫామ్ లాగా నాకు వర్క్ అయింది. సో నేను నన్ను రికగ్నైజ్ చేసుకోగలిగాను. నేనే కాదు, ప్రత్యూష, శివాజీ గారు, ఇలాగా కౌశల్, లైక్ యూనో ఎవ్రీబడి ఆ ప్లాట్ఫామ్ నుంచే, ఝాన్సీ గారు కానివ్వండి, ఆ ప్లాట్ఫామ్ నుంచే రికగ్నైజ్ అవ్వడానికి హెల్ప్ అయిన ప్లాట్ఫామ్. సో అలాంటి ప్లాట్ఫామ్స్ అప్పుడు లేవు. సో అందుకని అప్పుడు తెలుగు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. మరి ఇది ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ చేంజ్ అనుకుంటున్నాను. ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆర్ కమింగ్. భయం అనేది యాక్చువల్లీ పెట్టుకోకూడదండి. ఎక్కడ భయం ఉండకూడదు. ఎందుకంటే ఏది దెర్ ఇస్ నో సేఫ్ ప్లేస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు బీ వాచింగ్ అవుట్. దెర్ ఇస్ నో సేఫ్ ప్లేస్. ఎక్కడ ఏ ఫీల్డ్లోనూ మనము లైట్గా తీసుకొని ఇది సేఫ్ అని ఏది చెప్పలేము. సో ఎక్కడైనా అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది చేస్తే మనం జాగ్రత్తగా ఉండాలి. సో దర్ ఇస్ నథింగ్ లైక్ ఏదో సినిమా ఫీల్డ్ ఏదో ఇది అన్నట్టుగా అనుకోకూడదు. జస్ట్ కమ్, బీ కేర్ఫుల్, టేక్ యువర్ బోల్డ్ స్టెప్స్, టేక్ యువర్ రైట్ చాయిసెస్ అండ్ మూవ్ ఫార్వర్డ్.